Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణలో రద్దయిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని వెంటనే తీసుకురావాలి. ఇది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్. దీనిపై బీజేపీ ఏమంటోంది? ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇద్దరి మధ్య డైలాగ్ వారు చూద్దాం. ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది ఆనాటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ని రద్దు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఐటీఐఆర్ ని తీసుకురావాలి. ఆ రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ అసలు రద్దు చేయకుండా ఆపే ప్రయత్నం ఆ రోజు వాళ్ళు చేయలేదు. తెలంగాణ ప్రాంతంలో ఐటీఐఆర్ ఆ రోజు యూపీఐ ఇచ్చిన దాన్ని ఎన్డీఏ బీజేపీ రద్దు చేయకపోయి ఉంటే ఒక 15 లక్షల మంది ఈ 10 సంవత్సరాలలో 15 లక్షల మంది వరకు ఉద్యోగాల యొక్క అవకాశాలు తెలంగాణ యువకులకు వచ్చేది. నేను బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, తెలంగాణ యువకుల పక్షాన, యువతి పక్షాల డిమాండ్ చేస్తున్నా, ఐటీఐఆర్ ని తక్షణమే తెలంగాణకు మంజూరు తీసుకురావాలని, దానివల్ల తెలంగాణలో ఉన్న యువకులను ఉద్యోగ అవకాశంలో వచ్చే యొక్క ప్రక్రియలో మీరు ముందుండాలని, మీరు తీసుకురావాలని నేను ఈరోజు మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా. జగ్గారెడ్డి గారికి ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు గురించి ఏమైనా వీళ్ళు తెలిస్తే ఇక్కడ నుంచి రావచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్న వేదిక ఏదైనా సరే, ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఐటీఐఆర్ ఏంది, దాంట్లో ఏమి ఇచ్చామని చెప్పింది, ఏమి ఇచ్చినారు, మేము ఈ రోడ్లు, ఈ రైళ్లు, ఈ కనెక్టివిటీలు, ఈ ఎయిర్పోర్ట్లను పెంచితే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని రాసిండ్రు తప్ప ఫలానా కంపెనీని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నివేదికలో లేదు. ఐటీఐఆర్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, దాంట్లో ఇచ్చిన గైడ్ లైన్స్, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వారు చెప్పినటువంటి పనులన్నీ పూర్తి అయినాయా కాలేదా, అయితే దాని తర్వాత వచ్చిన ప్రాజెక్టులు అనేది చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఐటీఐఆర్ వినడానికి వినసొంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కానీ అందులో ఏం లేదన్న. ఐటీఐఆర్లో భారత ప్రభుత్వం అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రపోజ్ చేసిన ప్రతి పనిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ దాని పేరును మార్చి ఇంకొక ప్రతిపాదనతోటి భారత ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయింది తప్ప ఐటీఐఆర్ను రద్దు చేసిరు, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది అబద్ధం. ఏదో వేగ తిట్టాలి కాబట్టి తిడతాడు. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది ఏబీపీలో, ఆయన కౌన్సిలర్ గెలిచింది చిన్న వయసులో బీజేపీకి వెళ్ళి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాలు అనుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి సమాధానం ఏముండదనేది నేను అనుకుంటున్నాను. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.